This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to 4 Sides TV. Bulletin lo munduga headlines. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్న పవన్. పాలమూరులో కూల్చివేతలు బాధాకరం, ప్రభుత్వం తీరుపై శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. ఏపీలో సీక్రెట్ కెమెరా ఘటనపై ఉద్రిక్తత, న్యాయం కావాలంటూ విద్యార్థులు ఆందోళన. గత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదు, కేసీఆర్ ప్రకటనలకే పరిమితమయ్యారన్న జగ్గారెడ్డి. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలన్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఆయన సూచించారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని ఆకాంక్షించారు. అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందించారు పవన్. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణం అవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని. పాలమూరులో కూల్చివేతలను మీడియా సరిగా చూపిస్తే దేశం పరువు పోయేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శ నగర్లోని పేదల ఇండ్లను కూల్చివేశారని ఫైర్ అయ్యారు. దివ్యాంగులు అని చూడకుండా వారి ఇండ్లను కూల్చమేంటని ప్రశ్నించారు. అర్ధరాత్రి 400 మంది పోలీసులతో వెళ్లి వారిని బయటకి లాగేసి ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు శ్రీనివాస్ గౌడ్.
మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది. ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులో చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు. మొదలే కళ్ళు కనపట్లేదు, కాళ్ళు నడవడానికి లేదు, భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. 2-3 పిల్లలు, అమ్మాయిలు, 3 అందులే వికలాంగులే, టోటల్గా ఆ కాలనీ వికలాంగులు. అందులో కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది. అందులో కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకి కనపడని కూడా కనపడరు, ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడిసి పెట్టేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా, బియ్యం పప్పులు ఉన్నాయి సార్, రేపు మేము తినలేము, మాకు లేదు సార్, స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ అంటే విననీయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వాళ్ళ బాధ. అసలు మీడియా వాళ్ళ బాధలు గిట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది. ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీస్ వికలాంగుల గురించి, అందుల గురించి, పేదవాళ్ళ గురించి, బలహీన వర్గాల గురించి, ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్ రకరకాలు పంపిస్తారు, చలికి దుప్పట్లు పంపుతారు. రాత్రిపూట 1 గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటివరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే. అసలు ఎందుకు ఆ కూల్చివేతలు? అవేమన్నా చెరువులు కట్టుకున్నారా, నలలు కట్టుకున్నారా? 10 కిలోమీటర్ల దారి పొడవునా కూడా ఎక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాల లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు ఇవన్నీ కూడా 2007లో ఏ ప్రభుత్వం ఉంది, ఎవరి ప్రభుత్వం ఉంది? 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు వేసింది, పట్టాలు ఇచ్చింది, అడవిలో కట్టుకున్నారు వాళ్ళు. కానీ 6 కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి 6 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి, బిందె మీద బిద్ద పెట్టుకొని వచ్చి. కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచినీళ్ళ మిషన్ భగీరథ లైన్ వేసి, స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి, వాళ్ళకు వాటర్ కనెక్షను, కరెంట్ కనెక్షను, స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేము చేసి, ప్లస్ 500 పెన్షన్ 4000 రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్నా కూడా ఆలోచన చేయలేదు మీరు. నేను అడిగితే వాళ్ళకి మా ఇంట్లో 4 వికలాంగులమే, మా ఇంట్లో 4 అందులమే, 4కి కళ్ళు కనపడవు. ఆ 4 ఒక్కరు పెన్షన్ తింటున్నాం, 4000 రూపాయల పెన్షన్ తిని ఆ 3 పెన్షన్తో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏనాడు ప్రజలకు అందుబాటులో లేరని జగ్గారెడ్డి విమర్శించారు. కేవలం పత్రిక ప్రకటనలకు మాత్రమే గత ప్రభుత్వం పరిమితమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు. రైతుల రుణమాఫీ విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిలో ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే అయ్యారు మీరు అని కాంగ్రెస్ పార్టీ మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఇంట్లో కూర్చుంటారు, మీడియాలో ప్రకటన చేస్తారు. ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ప్రజలతోటి నేరుగా డైరెక్ట్గా మాట్లాడే సందర్భము గత 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆనాడు చేయలేదు, ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడు చేస్తలేరు. మీకు అలవాటు ఉన్నది సభల పోయి మాట్లాడడము, మీడియా ముందు మాట్లాడడం. మీరు నేరుగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు ప్రజలకు బాధ్యత పరంగా మాట్లాడలేదు, ఇప్పుడు లేరు. మీడియాకే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అనేది చాలా స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా 10 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ 9.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన 10 ఏళ్ళు కాదు 9.5 years అంటే 9 సంవత్సరాలన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తున్న లక్షన్నర రుణమాఫీని ఒకే కిస్తీలో మాఫీ చేస్తలేరు. కిస్తీల వారిగా మీరు డబ్బులేస్తున్నారు. అది రైతులకు తృప్తిగా లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో 3 PCCలు 2 PCCలు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 3 ఏళ్ల PCC 2 ఏళ్ల PCC ప్రెసిడెంట్గా అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి PCC ప్రెసిడెంట్గా ఈ 9.5 ఏళ్ల కాలంలో 2 PCCలు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి రేవంత్ రెడ్డి గారు. ఆ 9 కాలంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటు రేవంత్ రెడ్డి గారు PCC ప్రెసిడెంట్గా ప్రజలతో నేరుగా రైతులతో నేరుగా అధికార పార్టీ ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడతలేడు, ప్రజలకు అందుబాటులో లేడు, సెక్రటేరియట్లకు అందుబాటులో లేడు, సెక్రటేరియట్కి వస్తలేడు, ప్రగతి భవన్కి అపాయింట్మెంట్స్ లేవు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న మేయర్ పీఠం కాంగ్రెస్లోకి వెళ్లింది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ కొత్త మేయర్ ఎన్నిక ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నెగ్గిన కాంగ్రెస్ కార్పొరేటర్లు కొత్త మేయర్ ఎన్నికకు సిద్ధమయ్యారు. 26 మంది కార్పొరేటర్లు ఉన్న పాలక వర్గంలో 21 మంది కాంగ్రెస్ పక్షాన నిలిచారు. 5 బీఆర్ఎస్లో ఉన్నారు. దీంతో అప్పటి మేయర్ జక్కా వెంకటరెడ్డిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మేయర్ ఎన్నికకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి కార్పొరేటర్లు విధిగా హాజరు కావాలని కమిషనర్ కోరారు. మేయర్ ఎన్నిక ప్రిసైడింగ్ అధికారిగా కీసర్ ఆర్డీఓ వెంకట్ ఉపేందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. మేయర్గా అమర్ సింగ్ కార్పొరేటర్లు ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదాని కోసం సమిష్టిగా కృషి చేయాలని, ఈ యొక్క ఫిర్యాదిగూడ మున్సిపాలిటీని ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన మేరకు ఈనాడు మేయర్ను నింపడం జరిగింది. వారు 4.5 సంవత్సరాలు చేసిన అవినీతిని ఎండగట్టేదాని కోసం రాబోయే కాలంలో అవన్నీ కూడా కక్కించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా సమిష్టిగా అభివృద్ధి కోసం పాటుపడాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, అవసరం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక నిధులు ఇచ్చి ఫిర్యాదిగూడ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చెందజేసేదానికి నా వంతు ప్రత్యేకంగా ఈ 20-25 రోజుల నుంచి అవస్థపడ్డటువంటి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చారు. ఆ కెమెరా నుంచి 300 ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ను ఈ కేసులో అరెస్టు చేశారు. న్యాయం కావాలంటూ విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. రికార్డ్ చేసిన ఆ వీడియోలను కొందరు విద్యార్థులకు అమ్మినట్లు ఆరోపణలున్నాయి. గురువారం సాయంత్రం ఆ సీక్రెట్ కెమెరాలను కొందరు మహిళలు గుర్తించారు. అయితే వెంటనే ఈ విషయాన్ని ఆ అమ్మాయిలు అలర్ట్ చేశారు. రాత్రి 7 గంటల నుంచి ఇవాళ ఉదయం వరకు విద్యార్థులు కాలేజీ ఆవరణలో నిరసన చేపట్టారు. న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు. రహస్య కెమెరా అమర్చిన ఘటనలో సీనియర్ విద్యార్థి విజయ్ కుమార్ ను అరెస్టు చేశారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అతను బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. అతని ల్యాప్టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయ్ నుంచి కొంతమంది విద్యార్థులు ఆ వీడియోలను కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. వీడియోలు లీక్ కావడం పట్ల విద్యార్థులు తీవ్ర షాక్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరాలను ఎవరు అమర్చారు, వీడియోలను ఎవరు షేర్ చేశారన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంట్రుకొండ గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి పలువురు జనసేనలో చేరారు. గ్రామ అభివృద్ధి కోసం పార్టీ మారారని గ్రామ సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. ఈరోజు అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏర మహిళల ఆధ్వర్యంలో ఎంట్రుకోన గ్రామ ప్రజల నిర్ణయం మేరకు గ్రామ అభివృద్ధికి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గ్రామాలే పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని, గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం వైపు పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. నేను ఒక గ్రామ సర్పంచ్గా ఆయన తీసుకున్న నిర్ణయాలని, ఆయన అభివృద్ధి పరుస్తున్న నిర్ణయాలను కూడా నేను ఒక సర్పంచ్గా చాలా ఆనందపడుతున్నాను. నా గ్రామం అభివృద్ధి అవ్వాలంటే జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎంట్రుకోన గ్రామంలో జనసేన పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి మొన్న 5 రోజుల కిందట గ్రామ సభల్లో గ్రామాల్లో అభివృద్ధి కొరకు గ్రామ ప్రజల నిర్ణయాల మేరకు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, బరియల్ గ్రౌండ్స్ అని అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ ప్రజల నిర్ణయం మేరకు తీర్మానాలు చేసి గ్రామ అభివృద్ధి కొరకు పట్టం కట్టారు. ఈ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని, గ్రామ ప్రజలందరికీ కూడా ఏ విధమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా ఒక సర్పంచ్గా నేను తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని, బడుగు బలహీన వర్గాల ఆశలు నెరవేరుతాయని నేను ఒక సర్పంచ్గా నేను మీడియా సోదరులందరికీ తెలియపరుస్తున్నాను. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు మరి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి మొన్న ఆగస్టు 15 కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇచ్చారు ఏంటన్నది అందరూ ప్రజలు కూడా గమనిస్తూ వస్తున్నారు. మరి అదే రీతిలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి పౌరుడు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆకర్షితులు అవుతున్నారు. మరి ఈ గ్రామాభివృద్ధిని చేయడానికి మరి ఎంట్రుకోన మన తిక్కిరెడ్డి శ్రీనివాసరావు గారు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం మా అందరికీ కూడా, మా కుటుంబంలో జాయిన్ అయినందుకు మా నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి మేము అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం. వారికి తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషి చేసిన ఉద్యమకారులు మహబూబ్ నగర్లో సమావేశమయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసల శ్రీశైలం ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారులను గుర్తించాలని అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఉద్యమకారులందరూ హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. మమ్మల్ని ప్రకటించడం జరిగింది. కావున మా మీద ఉన్న బాధ్యతను మేము నెరవేర్చడానికి కంకణం కట్టుకున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యమకారులందరినీ గుర్తించి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిండ్రో ఆ యొక్క అంశాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉద్యమకారులందరూ ఏకతాటిపైకి రావాలని నిర్ణయించుకొని మేము కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున సెప్టెంబర్ 1 రేపు ఆదివారం నాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా స్థాయి కమిటీ మొత్తం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు ఈరోజు మీడియా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే చాలామంది టీఆర్ఎస్ నాయకులు వేరే విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కవితను 500 కార్లు పెట్టి గ్రేట్గా ఇన్వైట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మా బిడ్డ కొంచెం జస్ట్ ఏదో బిజినెస్ చేసింది, కానీ రాజకీయ కుట్రలతో మా బిడ్డను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండని అని చెప్తా ఉన్నాడు. మీ కూతురు అయితే ఒకలాగా, నాడు ఉద్యమకారులు అయితే ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఆ విషయం మీరు ప్రస్తావించిన దాఖలాలే లేవు. కొందరు మీ మినిస్టర్లు అయితే ఉద్యమకారులు అంటే ఉరికిచ్చి తనండి అని మాట్లాడినరు. అది పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది. ఇదేనా మీకున్న ఉద్యమకారుల పట్ల మీకున్న గౌరవం? కాబట్టి మీరు కార్చే ముసలి కన్నీరును ఎవరు నమ్మరు. ఇప్పటి నుంచి
మీ పని అయిపోయింది, ఇంక మీతో ఎవరు ఉండడానికి రెడీగా లేరు. ఉద్యమకారులారా, అందరూ ఏకతాటిపైకి రండి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ బాధలు అన్నీ తెలుసు కాబట్టి మన ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తాం అని చెప్పడం హర్షించదగ్గ విషయం. కేసీఆర్ గారు తలుచుకుంటే ప్రతి కులానికి ఒక టికెట్ 2 టికెట్లు కేటాయించి జనాభా ప్రాతిపదికన అందరికీ టికెట్లు కేటాయించి ప్రతి కులానికి రాజకీయంగా వెసులుబాటు కల్పించడానికి వీలుండే. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే ఛాన్స్ ఉండే. కానీ ఆయన తెలంగాణ రాగానే మాది ఉద్యమ పార్టీ కాదు, పక్కా మాది రాజకీయ పార్టీ అని ఆయన కమర్షియల్గా ఆలోచించి ఉద్యమ వ్యతిరేకులకు టికెట్లు ఇచ్చిండు. ఎవడన్నా పోయి మేము పలానా ఉద్యమంలో ఉన్నాం, మేము జైలుకు పోయినాం, ఇది సార్ గది సార్ అంటే మీరేంటి వాళ్ళు ఆ లోన్ అప్లై చేసుకోపో అని అంటే ఆయన మేధావి ఈతల వాళ్ళంతా కాదు అనే లెక్కన ఉన్నది. అందుకనే కాంగ్రెస్ గవర్నమెంటు దీన్ని గుర్తించి ఉద్యమకారుల అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు మొత్తం తెలుసు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి అవగాహనతోనే 250 గజాల ఇంటి స్థలం అని చెప్పడం జరిగింది. గుర్తింపు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ గుర్తింపును స్వాగతిస్తున్నాం. ఈ గుర్తింపు అంటే అందరికీ ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ప్లాటు అందే విధంగా మా యొక్క కమిటీ కంకణం కట్టుకొని పనిచేస్తుంది. ప్రతి జిల్లాలో కమిటీలు వేస్తాం, ప్రతి ఊరు తిరుగుతాం, ప్రతి గ్రామం తిరుగుతాం. ఈ అంశాన్ని అందరి వరకు చేరవేస్తామని విన్నవిస్తున్నాం. కేసీఆర్ సిద్ధాంతం లాగా కాకుండా ఎక్కడైనా కూడా మన తెలంగాణ ఉద్యమకారుడు, ఎందుకంటే రాష్ట్రం కొరకు మలిదశ ఉద్యమంలో మొన్న పనిచేసిన వాళ్ళు మరియు అదేవిధంగా తొలిదశ ఉద్యమంలో కూడా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి అన్న గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పిలిచిన రోజు తొలిదశ ఉద్యమకారులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు మేము గౌరవప్రదంగా వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క బాధలు, సాధక బాధలు వాళ్ళు చెప్పుకుంటే వర్ణనాతీతము. ఈరోజు మలిదశ ఉద్యమంలో మేము తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడినాము. ఈరోజు అన్న మిత్రులు బీజేపీ పార్టీలో కలుస్తుంది అనే మాట తప్పుడు మాట. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల కేసీఆర్ సార్ దగ్గర లేరు. కొందరు మాత్రమే, మా ఉద్యమకారులు కొందరు మాత్రమే అక్కడ లబ్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మొన్న బీఆర్ఎస్ పార్టీగా మార్పు చెందింది. ఆ మార్పులో చాలామంది ఉద్యమకారులు మొత్తము కూడా నీరు గారిపోయినరు. అసలు ఎవరికి కూడా లబ్ధి అనేది జరగలేదు. ఎందుకంటే కళ్ళతోడు చూసినాము, అనుభవించినాము కనుక ఆ బాధ ఏందో మాకు తెలుసు. ఉద్యమాన్ని ఆ రోజు వ్యతిరేకించిన వ్యక్తులకు పదవులు వచ్చినాయి, వ్యతిరేకించిన వ్యక్తులే లబ్ధి పొందినరు. రాష్ట్రంలో కేసీఆర్ సార్కు సమబుద్ధిగా ఉంటాడు మన రేవంత్ రెడ్డి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పార్టీకి పనిచేసి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రత్యామ్నాయంగా వ్యవహరించినాం తెలంగాణ ఉద్యమకారులు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ నుంచి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవడెవడు పనిచేసిండు, ఎవడెవడు పార్టిసిపేట్ చేసిండు అనేది ఫోటోలతో సహా ఉన్నాయి. ఆ ఫోటోలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఆయన ఒక్క మాట చెప్పిండంటే 5 నిమిషాల్లో ఆయన టేబుల్ పైన ఉంటుంది. దాని బేసిక్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. వన మహోత్సవం సందర్భంగా ఆయన సుబ్బారావుపేటలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పచ్చదనం మెరుగుపడేందుకు కృషి చేయాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మంత్రిగా ఒక బాధ్యతను తీసుకున్నాం. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు. ఇది ప్రతి ఒక్కరం మాట్లాడినటువంటి మాట. ఇది ఎవరైతే ఆచరిస్తారో, ఏ ప్రభుత్వం అయితే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తారో వారే సమాజ శ్రేయస్సు కోరినటువంటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇది ఈరోజు పుట్టింది కాదు. 1995వ సంవత్సరంలో
ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. చెయ్యకపోతే పోయింది. ఎంత దుర్మార్గం అంటే, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఇల్లు దాటి బయటకు వస్తే ఆ రోజు ఎన్ని మొక్కలు నరికేస్తున్నారు, ఎన్ని వృక్షాలు తొలగించేస్తున్నారు తెలియనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో ఏర్పడితే ఇక ప్రజలకి ఏం బాధ్యత ఉంటుంది? ఒక అధిపితే ఈ రకంగా చేస్తుంటే ప్రజలకి బాధ్యత ఏముంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఏది ఏమైనా సరే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. వృక్షాలుంటే వాతావరణంలో సమతుల్యత వస్తుంది. 600 ఎంత డబ్బు ఖర్చైనా ప్రజలకు చైతన్యపరిచి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం 29% ఉన్నటువంటి పచ్చదనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50%కి తీసుకెళ్లి సమతుల్యతని పాటించి వాతావరణాన్ని సరిచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మొక్కలు కూడా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పుట్టినరోజు నాడు ఒక మొక్క పెట్టండి. మన ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు పెట్టి ఒక మొక్క నాటండి. మీ పెళ్లి రోజు ఉంటే పెళ్లి రోజు ఒక మొక్క నాటండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అటువంటి సందర్భాల్లో మొక్క నాటితే దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకుంటాను. ఇది నా పెళ్లి రోజు నేను మాటినటువంటి మొక్క. ఈ మొక్క బతకాలని ఒక బాధ్యత ఉంటుంది. నా పుట్టినరోజు పెట్టినటువంటి మొక్క, ఈ మొక్క బతికితే నాకు తృప్తి కలుగుతుందని దాన్ని సంరక్షిస్తా. మా నాన్నగారు చనిపోయారు, నేను పెట్టినటువంటి మొక్క, ఈ మొక్క బతికితే మా నాన్న ఆత్మకు శాంతి కలుగుతుందని బాధ్యతగా పెంచుతారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మనందరం ఈ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచుదామని చెప్పి తెలియజేస్తూ, ములుగు జిల్లా తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సీతక్క చేరుకున్నారు. వారికి జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్ పుష్పగుజం అందజేసి స్వాగతం పలికారు. EV Bulletin updates. Keep watching 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.